పని ఆగిపోయావేమా? రా. నాకెందుకు భయంగా ఉంది. నీకెందుకు భయం? నేనున్నాను కదా. అదేనే నా భయం. నువ్వు లోపలికి వచ్చి నోరు ఎత్తనంటేనే నేను వస్తానే. నువ్వు నోరు తెరు. ఈ నవ్వులతో కూర్చో. ఆవిడ అడగాల్సిన 4 మాటలు నేనే అడుగుతాను. అమ్మా, ఎవరు? మేం మొగల్తూరు నుంచి వచ్చాం. బాయ్యగారి తాలూకన్నమాట. ఓ, మీరా? ఇంతకీ ఏం పని మీద వచ్చినట్టు? చూడమ్మా, నువ్వు ఆడదానివే, నేను ఆడదాన్నే. మా ఆయన్ని ఇలా నీ చుట్టూ తిప్పుకోవడం న్యాయం కాదు. ఎవరిని చుట్టూ తిప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీ మొగుడే నా చుట్టూ తిరుగుతున్నాడు. అంత మొగుణ్ణి వదిలిపెట్టి ఉండలేకపోతే నువ్వు ఇక్కడే పడుండు. ఇంట్లో ఎలాగూ పని మనిషి లేదు. పనికంటూ వచ్చాక నేను ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపించను. పొద్దున్న బట్టలు ఉతికే దగ్గర నుంచి రాత్రి నా కాళ్ళు పట్టే వరకు అన్ని పనులు చూసుకోవాలి. కావాలంటే ఆయనతో చెప్పి 5ో 10ో ఎక్కువ జీతం తెప్పిస్తానులే. శాంతి, చూడమ్మా, నువ్విలా మాట్లాడటం ధర్మం కాదు. అసలు నేను నీకేం ద్రోహం చేశాను? నీ దగ్గర దొరకని సుఖం ఏదో నా దగ్గర దొరుకుంటుంది. అందుకే మీ ఆయన నా చుట్టూ తిరుగుతున్నాడు. అందుకు నన్నేం చేయమంటావు? అయినా మొగుడుతో కాపురం చేయడం చేత గాని గొడ్రాలివి నువ్వు. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ముందు బయటికెళ్ళు. ఏవే, 10 మందితో తిరిగే నువ్వు ఉత్తమరాలివి? కట్టుకున్న వాడిని నమ్ముకొని బతుకుతున్న మా అమ్మ గొడ్రాలా? ఈ మాట అన్నందుకు నీ నాలుగు చేస్తాను. ఇలాంటి వాళ్ళు ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. దీని పీకలోకి చంపాలి. మిగిలిన కాపురాలు వదలవే. అమ్మా, నీ నెక్లెస్ చూసావా? మనంతా వెతుకోలే. ఏవే, మా అమ్మ నెక్లెస్ వేసుకొని కురుకుతావా? ఒకవేళ మా నాన్న నీ ఇంటికి వచ్చినా కురుకుతో పక్కన కూర్చోకుండా మర్యాదగా ఇంటికి పంపించు. అలా జరగలేదు ఈసారి నిజంగానే నీ ప్రాణాలు తీరేస్తారు. జాగ్రత్త. శాంతి, ఏవే, నీ మొహానికి రేడియో కావాల్సి వచ్చిందా? పన్ను మొహం పొగరెక్కిందే నీకు? దిక్కు మొగ్గులేందని దయతలిసి నిన్ను పెంచేంత కూడు పడేసినందుకు ఇలా బెట్టరిగిపోతావా? నా మనిషి ఇంటికి నానాలు చేస్తావే అనాథ పీనుగా. అవునండి, అది అనాథే. దానికి ఎవరూ లేరు. కానీ ఈ ఇల్లన్నా, ఈ ఇంట్లో మనుషులన్నా దానికి ప్రాణం. మనలో ఎవరికి ఏ చిన్నది జరిగినా దాని ప్రాణం మీదకి వచ్చినట్టు గిలగిల్లాడిపోతుంది. అందుకే ఆ బజారు మనిషి వల్ల తప్పైపోయింది బాబు, క్షమించండి. ఆ మహారాణి వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంటే తట్టుకోలేకపోయింది. అందుకే నిలదీసి 4 ముక్కలు అడిగింది. అది కూడా తప్పంటారా? నేను మొగాడినే. బురద కనిపిస్తే తొక్కుతా, నీళ్లు కనిపిస్తే కడుక్కుంటా. అది నా ఇష్టం. నా ఇష్టం వచ్చిన దాంతో ముచ్చటగా గడిపినంత మాత్రాన ఈ దిక్కుమాల అక్కడికి వెళ్ళి నానా మాటలను గొడవ చేస్తుందా? నాన్న, నేను ఆవిడతో గొడవ పెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళలేదు. కానీ నా ఎదురుగానే అమ్మని నానా మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోయాను. అదే తప్పైతే నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించు నాన్న. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను. ఇదిగా నువ్విలా వానపావులో కాలికి చుట్టుకుంటే ఊరుకుంటాననుకోకే దరిద్రగొట్టు మొహవా. నిన్ను క్షమించమనే జరగని పని. నువ్వు ఈ క్షణం ఇంట్లోంచి పోవాలి. కట్టుబట్టలతో ఇంట్లోకి వచ్చిన దానివి కట్టుబట్టలతోనే నేను బయటికి పంపాలి. కానీ నేను మంచోడికి పెట్టించి పంపుతున్నానే. ఏమండి, కోపంలో మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియటం లేదు. ఊహ తెలిసినప్పటి నుంచి ఇల్లే తన లోకం అని బ్రతుకుతున్న వెర్రి పిల్ల. దానికి ఉన్నవాళ్ళమైనా నాన్న వాళ్ళమైనా మనమే కదండి. ఇప్పుడు మనమే వెళ్ళిపోమ్మంటే అది ఎక్కడికి పోతుందండి? నాన్న, పుట్టడం ఎక్కడ పుట్టానో నాకు తెలీదు. కనీసం చావైనా మీ మధ్య చూస్తే నాకు తృప్తిగా ఉంటుంది. అందుకే నన్ను ఇక్కడ చంపే. అంతేగాని నన్ను ఇంట్లోంచి మాత్రం బయటకు పంపొద్దు నాన్న. నన్ను ఇంట్లోంచి బయటకు పంపొద్దు నాన్న. నీ పురాణం కట్టే. వసే సావిత్రి, ఈ ఇంట్లో ఇదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోయిందా నేను వెళ్ళి తీరుతాను. ఏంటండి ఆ మాటలు? ఈ తేలుకొని తిరుపతి మాటనాడంటే జరిగి తీరాలి. ఈ దిక్కుమాల సంత నీకు కావాలనుకుంటే మొగుడు వెళ్ళిపోతాడు. అప్పుడు బొట్టున్న బోడి ముండలాగా బోర్మని ఏడుస్తూ ఇంట్లో పడి ఉండాలి. ఏమంటావు చెప్పు? మాట్లాడవే, నన్నే వెళ్ళిపోమంటావా? శాంతి, నువ్వు ఇంట్లో వచ్చి వెళ్ళిపోవే. అమ్మా, నువ్వు కూడా నన్ను వెళ్ళిపోమంటున్నావా? నాకు ఇంకెవరున్నారమ్మా? ఎక్కడికి వెళ్ళను? ఎప్పుడన్నా ఎవరైనా నన్ను అనాథంటే
నేను బతుకున్నంత వరకు నువ్వు అనాథం కాదని నన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చేదానివి. అలాంటి నువ్వే నేను అనాథని చేసి బయటికి వెళ్ళిపోమంటున్నావమ్మా. అమ్మా, నువ్వు చెప్పేది అబద్ధం కదమ్మా. చెప్పమ్మా, చెప్పమ్మా. నువ్వెక్కడైనా చావు, ఎవరికైనా చావు. ఎందుకే ఈ ఇంట్లో మనుషుల మీద ఇంత ప్రేమని అభిమానాన్ని పెంచుకున్నావు? నిన్నెవరు పెంచుకోమన్నారే? ఈ ఇంట్లో ఉన్న మేమంతా మనుషులని కాదు, మావి రాతి గుండెలు. నువ్వు రాక్షసులు, మాకు జాలి దయలేదు. పోవి, నువ్వు ఇంట్లో ఉండటానికి వెళ్ళలేదు. పో ఇక్కడి నుంచి. పోవి, నిన్ను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. మనం పో. ఎక్కడికి పోతావో, ఏమైపోతావో పో. మొగుడిని వెళ్ళగొట్టిందనే అపనిందుకంటే కూతుర్ని తరిమి కొట్టిందనే నిందనే భరిస్తాను. పోవే. వెళ్తానమ్మా, వెళ్ళిపోతాను. గుండెల్లో దాచుకున్న మనిషి గడప దాటి వెళ్ళిపోమంటే వెళ్ళకేం చేస్తాను? వెళ్ళిపోతానమ్మా. అమ్మా, మావయ్య వచ్చి నా గురించి అడిగితే మీరు ఎళ్ళగొట్టారని చెప్పొద్దు, నేనే పారిపోయానని చెప్పండి. గాలి కొట్టుకొచ్చిన ఇంకిలాకు మళ్ళీ గాలికే కొట్టుకుపోయిందని చెప్పండి అమ్మా.